బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో చామెట్ యాప్ మాఫియా హల్చల్ చేస్తుంది. ఒంటరి మహిళలు యువతలనే టార్గెట్ చేసిన మూట వారికి ఈజీ మనీ ఆశ చూపారు. దీంతో కొందరు మహిళలు డబ్బుల కోసం గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్, న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. ఇంకొందరైతే డబ్బుల కోసం కట్టుకున్న భర్తలకు కూడా దూరంగా ఉంటున్నారు. థర్డ్ పార్టీ లింకులతో డౌన్లోడ్ చేసుకుంటుండగా రోజు రోజుకి చామెట్ యాప్ యూజర్ల సంఖ్య పెరిగిపోతుంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది ఘటన. అయితే ఉచిత రిజిస్ట్రేషన్ ఉచ్చులో 200 మంది మహిళలు చిక్కుకోగా కేవలం మఠంపల్లిలోనే 50 మంది యూజర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 15 మందిని పోలీసులు విచారిస్తున్నారు. సఖీ ఆధ్వర్యంలో మహిళలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 3 ముఠా సభ్యులను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. యాప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం మఠంపల్లిలోనే కేవలం 50 మంది మహిళలు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుంచి ఎటువంటి సమాచారం అందుకున్నారు పోలీసులు? రైట్, సూర్యాపేట ఎస్పీ నరసింహ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే మఠంపల్లి మండలం గిరిజన తండాలు ఉన్నాయో, రామచంద్రపురం తండా, అదేవిధంగా పెద్ద తండా, ఈ తండాలో కూడా మొత్తం గిరిజనులు ఈజీ మనీ కోసం అమాయకులంతా కూడా బలైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా ఈ యాప్ ని క్రియేట్ చేసిన వారు వీరందరినీ కూడా ఆసరాగా తీసుకొని దాదాపు ఒక 50 మంది మహిళల వరకు కూడా ఇందులో చేర్పించడం జరిగింది. వారంతా కూడా నూడ్ కాల్స్ మాట్లాడుతూ చాట్లు చేస్తూ ఎంతో మంది కూడా జీవితాలని నాశనం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది భర్తలను కూడా వదిలేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొదటగా 2 సభ్యులు ఈ చామెట్ యాప్ ను క్రియేట్ చేసి కూడా గిరిజనులని ఆసరాగా చేసుకొని ఈజీ మనీ అలవాటు కోసం కూడా ఈ విధంగా దందాలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కూడా ఇప్పటికే 30 మంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 30 మందిని కూడా తీసుకొని వచ్చి స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు ఎవరైతే 2 సభ్యులు ఉన్నారో ఆ 2 సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చామెట్ యాప్ అనేది మొత్తం గతంలో ఎక్కడో హైదరాబాద్ ఒక సిటీ వాతావరణంలో ఉండేది, కానీ ఇప్పుడు పల్లెటూరు కూడా ఈ మొత్తం కూడా పరిస్థితి కనిపిస్తుంది. కేవలం గిరిజన మహిళలంతా కూడా ఈజీ మనీ కోసం కూడా అలవాటు పడి ఈ విధంగా ఆ చాట్ ని యూజ్ చేస్తూ కూడా అసభ్యంగా న్యూడ్ కాల్స్ తో మాట్లాడుతూ కూడా అలవర్చుకొని కూడా డబ్బుల కోసం ఈ విధంగా దందా కొనసాగుతున్నాయి. ఇందులో ఎక్కువగా వితంతువులు, పెళ్లి కాని మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ దందాన్ని చాట్ యాప్ ని దీనిపై కూడా సైబర్ దృష్టి సారించి కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే ఒక 30 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా సూర్యాపేటలో కనపడుతుంది. రమేష్, ఇప్పటికే సఖీ ఆధ్వర్యంలో మీరు చెప్పినట్లుగానే కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది ముఠా సభ్యులు ఉన్నట్లు అంచనాకు వస్తున్నారు పోలీసులు? కేవలం 3 అరెస్ట్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ దందాకి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ పోలీసులు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారా? అసలు ఆ 3 ఏమంటున్నారు? ఇంకా ఎవరైనా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? సమాచారం ఏ విధంగా ఉంది? రైట్, ఖచ్చితంగా మీరు అన్నట్టు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపిన తర్వాతే మీడియా కూడా చెప్తామని కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. 3 ప్రధానమైనటువంటి ముఠాకు సంబంధించిన వారిని మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మహిళల్ని మొత్తం కూడా 30 మందిని కూడా యూజ్ చేసి కూడా ఈజీ మనీ కోసం ఈ విధంగా చేస్తున్నటువంటి న్యూడ్ కాల్ చేసి ఉన్నటువంటి మహిళల్ని కూడా పిలిపించుకొని సఖీ ఆధ్వర్యంలో కూడా కౌన్సిలింగ్ నిర్వహించి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఎక్కువగా ఇది గిరిజన తండాల్లో చూసినట్లయితే అమాయకులు చాలా వరకు ఉంటారు. వాళ్ళని ఆసరాగా చేసుకుని వారు కూడా ఈజీగా డబ్బు వస్తుండడంతో కూడా ఈ యాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకరి ద్వారా ఒకరి విధంగా చైన్ సిస్టమ్ ద్వారా ఈ లింక్ ని షేర్ చేసుకుంటూ కూడా ఎక్కువగా గ్రామాల్లో తెలుస్తుంటుంది. ఎవరైతే ఒక గ్రూప్ గా లీడర్ గా ఉంటారో వారే కొంతమందిని కూడా క్రియేట్ చేస్తూ ఈ విధంగా ఎక్కువ మంది యూజర్స్ ని కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారు. పోలీసులు ప్రధానంగా 3 నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఎంతో జీవితాలని కోల్పోవద్దని కూడా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం, ఈజీ మనీ కోసం అలవాటు పడి ఆ భర్తల్ని కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. రోజు వారు అంతా కూడా న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ వారు వచ్చినటువంటి యూజర్స్ తో కాల్ మాట్లాడుతూ అసభ్యంగా ఈ దందాలోకి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి గ్రామీణ ప్రాంతాల్లో లేదు, కానీ ఈ కొత్తగా ఈ చామెట్ యాప్ ద్వారా కూడా సూర్యాపేట జిల్లా మఠంపల్లి గిరిజన తండాలో పూర్తిగా రామచంద్రపురం తండా, అదేవిధంగా పెద్ద తండా మొత్తం గిరిజన తండాల్లో విస్తరించి కూడా పెద్ద చైన్ సిస్టమ్ లాగా మారింది. పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని సూర్యాపేట ఎస్పీ చెప్పడం జరిగింది.